సేవకులకి కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ఈ దినాన దేవుడిచ్చినటువంటి అవకాశం బట్టి మరొక మారు దేవాది దేవునికి వందనాలు మరి చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు. స్తోత్రములు తండ్రి నాన్న, ఇది నాన్న తండ్రి నాన్న, నువ్వు ఇచ్చినటువంటి అవకాశం బట్టి వందనాలు. ఒక వాక్యం ద్వారా మాతోని తండ్రి నాన్న మీరు మాట్లాడమని మనం చేసుకుంటున్నాం. నాన్న వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్న బిడ్డలతో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. కేవలం నువ్వు మాత్రమే మహిమపరచబడాలి, నువ్వు ఘనపరచబడాలి, నువ్వు హెచ్చింపబడాలి ప్రభా నా తండ్రి. నీవు మాత్రమే మహిమపరచబడ్డానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మనము ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే దేవుని యందు భయము, భక్తి. దేవుని యందు భయభక్తులు అనేవి మనకి చాలా అవసరము. వీటి గురించి మనము తెలుసుకుందాము. దేవుని యందు భయం లేకపోతే ఏముంటది? దేవుని యందు భయం లేకపోయామని అనుకోండి, ఇంకా మనం ఎలా అంటే ఇష్టానుసారంగా మనము జీవించగలము. దేవుని యందు భక్తి లేకపోయింది అనుకోండి, భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. భక్తిహీనతలో ఉన్నవారు ఎలా ఉంటారంటే, మేము ఏమి చేసినా ఎవడు మమ్మల్ని అడగరు, దేవుడు అనేవాడు మమ్మల్ని ఏమి చేయడు అనే ఆలోచన కలిగి ఉంటారు. ఈ దేవుని యందు ఈ భయము, భక్తి లేని వారు ఎలా ఉంటారు? భక్తిహీనతలో ఉన్నవారు పరిస్థితి ఎలా ఉంటది, వారు ఎలా ఉంటారు? వాటి గురించి చాలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత తెలుసుకుందాము. ముఖ్యంగా మనము క్రైస్తవులు మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయము, భక్తి ఉండాలి. రెండు ఉంటే మన జీవితంలో దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయగలరు. మనకి ఏదైతే కావాలో, మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో అది కేవలము మనం దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటే మాత్రమే పొందుకోగలం. తెలుసా అండి? ఈ రోజుల్లో చాలా మంది భక్తి చేస్తారు అంటే అర్థం ఏంటంటే చర్చికి వెళ్ళిపోతారు, కోటాలు పెట్టుకుంటారు, దశంభాగాలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కొంతమందికి ఏముండదంటే భక్తి ఉంటది కానీ దేవుని యందు భయం ఉండదు. నిజంగా దేవుని యందు భయమే ఉంటే ఆటోమేటిక్ భక్తిలోనికి వెళ్ళగలం. భక్తి ఉంటే భయం అనేది రాదు. కానీ భయం ఉందనుకోండి ఖచ్చితంగా భక్తిలోకి వెళ్ళగలం. ఎందుకంటే దేవుడు నేను ఏదైనా చేస్తే అమ్మో ఆయన శిక్షిస్తారు, ఆయన ఏదైనా నేను తప్పు చేస్తామో ఆయన చూస్తున్నాడని భయం వల్ల, ఆ భయం వల్ల మనం పాపం చేయటానికి అవకాశం ఉండదు. ఆ భయం ఉండడం వలన మనం సరైన మార్గంలో నడుస్తాం. ఆ దేవుని యందు మనం భయం ఉండడం వల్ల ఆటోమేటిక్గా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన చిత్తానుసారంగా నేను జీవించాలి, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉంటాం. ఈరోజు భక్తి అయితే చాలా మంది చేస్తారు కానీ దేవుని యందు భయం అనేది మాత్రం ఈరోజు చాలా మంది మరి కలిగి ఉండటం లేదండి. యెహోవా యందు భయము, భక్తి వారికి ఇష్టం లేదంట. భయభక్తులు కలిగి ఉండటం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఎన్నెన్నో అసలు మేళ్ళు ఉన్నాయో అవి నేను తెలియపరుస్తానని ప్రభువు చెప్తున్నాడు. ముఖ్యంగా చూడండి, కీర్తనలు, సామెతలు ఈ 2 అధ్యాయాలు మీరు ఈ యొక్క కీర్తన గ్రంథము, మీరు సామెతల గ్రంథము చదివితే ఎన్ని ఉన్నాయో దేవుని యందు భయం కలిగిన వారికి ఏ మేలులు ఉన్నాయో అనేది. ముఖ్యంగా సామెతల గ్రంథాన్ని మీరు మీ ఉదయకాల సమయంలోని ఈ 3 అయిపోయిన తర్వాత, ఈ గూగుల్ మీట్ అయిన తర్వాత మీరు సామెతల గ్రంథం చదవండి. ఒక్కొక్క అధ్యాయం అంటే ఈరోజు ఎన్నో తారీఖు, 1వ తారీఖు నుంచి 31, అంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 31 వచనాలు ఉంటాయి, 31 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని పెట్టుకొని మీరు చదువుతూ దాన్ని ధ్యానిస్తే దేవుడు ఎన్ని మాటలు స్పష్టంగా తెలియపరుస్తారో. 1వ అధ్యాయం చదివినప్పుడు ఆ జ్ఞానం కలుగుతుంది. ఈ సామెతల గ్రంథం చదివేటప్పుడు ఆ సామెతల గ్రంథంలోని ఎన్ని ఉన్నాయో తెలుసండి. ఇప్పుడు సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏవేవి ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమైపోద్ది. ఉదయకాల సమయంలో అలా చదవండి, కుటుంబ ఆరాధనలో కీర్తనలు చదవండి. అలా మీరు చదువుతున్నప్పుడు దేవుడి జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అదే విధముగా వాక్యము నుండి వేంటివి అనేది దేవుడు గ్రహించేటటువంటి తెలివిని కూడా ఇస్తాడు.
అయితే నేనేం చెప్తున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగే వారికి ఏం కలుగుతదంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. సామెతలు 15:33వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనము, ఘనత చాలు. కోరుకు వినయము ఉండును. ఆమేన్. చూడండమ్మా, ఇక్కడ సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనములోని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు సాధనము. ఈరోజు చాలా మంది ప్రయాసపడుతున్నారు ఎన్నెన్నో స్టడీస్ విషయంలోకైతే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఉద్యోగాల కోసము మరి ఎందుకు ప్రయాసపడుతున్నారు, నాకే రావాలని ఎన్నో చదువుతున్నారు, ఎన్నో స్టడీస్ చేస్తున్నారు. అసలు జ్ఞానం ఎక్కడుందట? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటట, అదే మనకి జ్ఞానము. ఆ జ్ఞానం ఉంటే మనం ఏదైనా కూడా సాధించగలము. ఈరోజు చాలా మంది ప్రయాసపడతారండి వ్యర్థముగా, కానీ దేవుడి సన్నిధిలో మోకరించి మాత్రం ప్రభువుని అడగరు. నాకు జ్ఞానం లేదు ప్రభా, ఈ జ్ఞానాన్ని అనుగ్రహించని. అసలు ఎక్కడ జ్ఞానం ఉందట? దేవుని యందు, అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్ జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం వల్ల నువ్వు ఏదైతే సంపాదించాలనుకో, నువ్వు ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో అట్టి ద్వారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చాలా మంది పడుతూ ఉంటారు కానీ దేవునికి అప్పగించుకోరు. దేవుని యందు భక్తి కలిగి ఉండరు. దేవుని యందు భయం కలిగి ఉండరు. ఇది నా జ్ఞానం వల్లే వస్తుంది, ఇది నా కష్టార్జితం వల్లే వస్తుంది, నేను కష్టపడడం వల్లే నాకు ఇలా జరుగుతుంది అంటున్నారు. ఆ కష్టం ఇచ్చినటువంటి, ఆ బలం ఇచ్చినటువంటి దేవుని యందు మాత్రం భయభక్తులు కలిగి జీవించటం లేదు. అందుకే ప్రభు అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేట జ్ఞానంనిస్తారు. ఆయన జ్ఞాన అభ్యాసమునకు సాధనము. కొంతమంది ఏంటంటే జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం వివేచించే జ్ఞానం ఉండాలి, తెలివి కలిగించేటటువంటి జ్ఞానం మనలో ఉండాలి. ఇదంతా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే సాధ్యం. చాలా మంది భయభక్తులు కలిగి ఉంటున్నారు కానీ జ్ఞానం అనేది సరిగా, భయభక్తులు కలిగే విధానంలో కూడా సరైన విధానం లేదు. ఏదో మామూలుగా భక్తి చేస్తున్నారు, ఏదో నామకార్థ భక్తి, అలవాటు భక్తి, ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అని చేస్తున్నారు కానీ నిజముగా దేవుడు నేను చేస్తున్నటువంటి భక్తిని చూస్తున్నాడే, అమ్మో నేను ఏదైనా తప్పిదం చేస్తే దేవుడు ఉన్నాడే, ఆ భయం ఖచ్చితంగా ఉంటే ఏదైనా మనము సాధించగలము. ఏదైనా మనం అడిగింది దేవుడు ఇస్తాడు. భయము భక్తి రెండు విధానాలు ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉంటే సరిపోదు. దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు ఉంటాడు, దేవుడు జ్ఞానం ఇస్తానంటున్నాడు. కొంతమంది చూడండి, ఈ రోజులు బాగోలేదు, సువార్త ప్రకటించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, జ్ఞానం కలిగి ప్రకటించాలి. అలా పడితే అలా ప్రకటించడానికి ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు. ఎందుకంటే దేవుడు రాకడ అది సమీపముగా దినాలు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా సువార్తలు మూయబడతాయి, వాక్యం కరువైపోతుంది అనే దినాల్లోనే మనం రాబోతున్నాము. సువార్తలు కూడా ప్రకటించకుండా ఉండలేని పరిస్థితి, ప్రకటించినా కూడా ఆటంకపరుస్తున్నటువంటి దినాలు, మతోన్మాదులు, దాడులు. దీనిలోని ఏం కలిగి ఉండాలట? జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు ఉజ్జీవం అయిపోయి ఎలా పడితే అక్కడికి ఒక్కలుగా వెళ్ళిపోవడం, అలా ప్రకటించడం, అక్కడేమో అన్య యొక్క విగ్రహాల గురించి మాట్లాడడం, ఇవన్నీ మాట్లాడకూడదు. మనం దేవుడు ఎంత గొప్పవాడో వాటి గురించి మనం చెప్పాలి తప్ప ఏంటి వాటి గురించి మనం ఎత్తకూడదు. ఎందుకంటే రోజులు బాగోలేదు, జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి మనం మాట్లాడాలి. దేవుని యందు భయము భక్తి ఉంటే మనం ఎలా ఉండాలనేది దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఏమవుతుందట జ్ఞానం లేకపోతే? మనం దేవుని కోసమే వెళ్తాం కానీ జ్ఞానం లేకపోవడం వలన ఆ మతోన్మాదులు ఏం చెప్పాడో దానికి లోబడిపోతాం. అది పరిస్థితి అలా ఉంది. కాబట్టి ఏం కలిగి ఉండాలంటే జ్ఞానం అనేది చాలా అవసరం. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే దేవునిలో ఉంది. ఆ దేవునిలో మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయము భక్తి, ఈ రెండు విధానంలో మనం నడిచేటప్పుడు ఎన్నెన్ని మేలులున్నా, ఇంకా మీకు ఏవేటి ఆచరించారో దేవుడు అవన్నీ మీకు తెలియపరుస్తాను. ముఖ్యంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంట?
జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేక జనులు నశించిపోతున్నారు. ఈ లోకంలో ఉన్న సంబంధులందరూ జ్ఞానం లేదు. లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటున్నారు కానీ పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందలేని పరిస్థితులు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే పైనుండి వచ్చే జ్ఞానాన్ని మీరు పొందుకోండి, అది నా దగ్గరే దొరుకుతుంది అంటున్నారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ప్రార్థిస్తే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడు మనం ఎలా నడవాలి, ఏ సమయంలో ఎవరితో మాట్లాడాలి, అసలు ఈ రూట్లో వెళ్ళొచ్చా, ఇక్కడ ప్రకటించవచ్చా, ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది దేవుడు ఆలోచన జ్ఞానం ఇస్తాడు. ఈరోజు చాలా మంది జ్ఞానం లేకపోతే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, తర్వాత మొత్తం వాళ్ళ చేతుల్లో దొరికిపోవడం. యేసుప్రభు నిజమైన దేవుడు కాదని చెప్పంటే నోరుతో అలాగే అవును దేవుడు కాదు అని చెప్పేస్తున్నారు. బైబిల్ చింపి అంటే పత్రికలు చింపిమంటే చింపేస్తున్నారు. దేవుడు భయపడిపోతున్నారు. కానీ దేవుని భయం ఉంటే ఈ లోక సంబంధమైన భయం అనేది మనకు రాదు. జ్ఞానం ఉంటుంది. ఏ సమయంలో ఏం చెప్పాలనే సముచితమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం అనేది కలుగుతుంది. ఇంకేం కలుగుతుందట, ఏం కలుగుతుందంట? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. సామెతల గ్రంథం 14 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఆమేన్. సరండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రత్నమాల దేవునితో మాట్లాడుతున్నారు ఏంటంటే దేవుని యందట అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందట? బహుధైర్యం వస్తుంది. మామూలు ధైర్యం కాదట, సాదా సిద్ధమైన ధైర్యం కాదట, చాలా ధైర్యం కలుగుతుందట. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాట బహుధైర్యం కలుగుతుందట. బహుధైర్యం కలుగుతుంది. మనం భయపడం, మనుషులకు అస్సలు భయపడం. ఎందుకంటే ఈ మనుషులు శరీరాన్ని చంపేటటువంటి మనుషులకు మీరు భయపడొద్దు కానీ ఆత్మను శరీరాన్ని నరకములో పడవేసేటటువంటి దేవునికి మీరు భయపడండి. దేవునికి భయపడతాం, మనుషులకు మనం భయపడిన అవసరం లేదు. ధైర్యం ఎక్కడొస్తుందట? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే బహు ధైర్యం కలుగుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారు? శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు మరి ఎలా ఉన్నారండి? అగ్నిగుండంలో వాళ్ళు వేసేసారు. వాళ్ళు వేసేసినప్పుడు కూడా నువ్వు ప్రతిమకు మొక్కితే మిమ్మల్ని అందులో బయటికి తెస్తామంటే రాజా మండుచున్నటువంటి అగ్నిగుండములో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, చేయగలడు. ఆయన చెయ్యకపోయినా నువ్వు చెప్పినట్లుగా మేము చెయ్యం అన్నది ఎందుకు? వాళ్ళు ఏముందంట? భయం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వారికి ఏముందట? ధైర్యం ఉంది. ధైర్యం కలిగి ఉన్నారు. ధైర్యమే మనల్ని నడిపిస్తుంది. దేవుని యందు భయభక్తులు ఉండేటప్పుడు ఆడమరికి ఎవరికి భయపడరు, దేవుడికి తప్ప. ధైర్యంగా ప్రభువుని ప్రకటిస్తాం. పిరికితనం అనేది మనలో ఉండదు. అర్థమవుతుందండి. ఆ శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసేసినా కూడా వాళ్ళు ఏం భయపడలే. ఏదైనా ఆయన చేయగలిగిన సమర్థుడు. ఆయన ఇంక తిరిగి వారికి జవాబు చెప్పారు. మండుచున్నటువంటి వేరుము గల అగ్నిలో మమ్మల్ని పడవేసిన పడలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నువ్వు చెప్పిన దాన్ని మేము చెయ్యమని వారు అంతగా చెప్పారు. కానీ రోజు చాలా మంది భయపడిపోతున్నారు. ఆ మొత్తం మొదలు చెప్పగానే భయపడిపోతున్నారు. తిరిగి యేసుప్రభు నిజమైన దేవుడు కాదంటే ఒప్పేసుకుంటున్నారని ధైర్యం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వారికి కరెక్ట్ విధానంలో ఉంటే భయము అనేది మనకు రాదు. ధైర్యం ఉంటుంది. నా దేవుడు ఉన్నాడు, చంపిని దేవుడి కోసం బ్రతకాలని. అసలు మనం దేవుని పని చేయాలనుకున్నామని చెప్పండి, నిజం చెప్తున్నా చూడండి, దేవుని సేవ చేయాలని చచ్చిపోవడానికి మనం సేవకు వచ్చాము. ఇంకా ఎవడు మనకేం చేస్తాడు? ఇప్పుడు చచ్చిపోయినోడు కత్తితో పొడిస్తే వాడికి ఏమైనా తెలుస్తుందండి? చాలా మంది దేవుని పని చేసేద్దాం ముందుకు వెళ్తారు కానీ ధైర్యం అనేది చాలదు. కానీ ధైర్యం అనేది ఎవరిస్తారట? దేవుని యందు మన యేసయ్య మాత్రమే మనకి ధైర్యం ఇవ్వగలరు. ఆ తండ్రి మాత్రమే మనకి అది ఇవ్వగలరు. అది ఇవ్వాలంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయం అనేది వాళ్ళు కలిగి ఉంటే భక్తి అనేది వస్తుంది. ఈ భయభక్తులు రెండు తోడుగా ఉంటే మనకి ఏం కలుగుతుందట? బహు ధైర్యం కలుగుతుంది. అప్పుడు ప్రకటించడానికి మరి మనం ధైర్యంగా ఉంటాం. నిజంగా మనకు భయము
ఉంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే, ధైర్యం ఉంటే, ఆ రెండు ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు కదా! ఆ ధైర్యంతో మనం ముందుకు సాగిపో ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు. తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదంటున్నారండి. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. మనం ఏమి ఆపలేము, ఏది చెయ్యలేము. ఏదైనా దేవుని చిత్తమే జరుగుతాది. మనం ఆ చిత్తానుసారంగా నడవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతిదీ ఆయన మనకి అనుగ్రహిస్తారు. దానియేలైతే సింహాల గృహలో ఏసేశారు. సింహాల గుహలో ఏసేసినా భయపడలే. కానీ ఆయనలో ఉన్నటువంటి భక్తి విధానమును, ఆయనలో ఉన్నటువంటి నిస్వార్థమైన భక్తి జీవితాన్ని చూసి ఏమన్నారంటే, నిర్దోషిగా ఉండబట్టి తన భక్తిని చూసి, నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు కాబట్టి అక్కడున్న సింహాలు నీకే హాని చేయలేదని రాజు సాక్ష్యం ఇచ్చారు. నేను నిర్దోషిగా నీ దృష్టిలో కనబడ్డాను కదా అని చెప్పి దానియేలు అంటారు. రాజునే మార్చారు. అప్పుడే రాజు అంటారు, మీరు దేవుడే పూజారుడని. ఇక్కడ శద్రకు మెషక్ అబేద్నెగోలకు చెప్పారు. ఇక్కడ కూడా ఈ దేవుడు వంటి దేవుడు ఎక్కడా లేరన్నారు. వారు ఎందుకు అలా ఉన్నారట? వారికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యం దేని వల్ల వచ్చిందంటే, వారు దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. భయం ఉంది, వారి భక్తి జీవితం కలిగి ఉన్నారు కాబట్టి 2 విధానముల్లో ఏముందొచ్చిందట, వాళ్ళకి ధైర్యం అనేది కలిగింది. ధైర్యం అనేది వస్తుంది. పిరికితనం అనేది మనలో ఉండదు. దేవుడు పని చేసేటప్పుడు జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానంతో పాటు మనం ఏం కలిగి ఉండాలంటే ఈ ధైర్యం అనేది, ఇవి ఎవరి వల్ల సాధ్యం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే సాధ్యం. కాబట్టి మనం ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం వస్తుంది. తర్వాత ఏముంటుందట, ధైర్యం అనేది కలుగుతుంది. అదే విధముగా ఇంకొకటి మనం చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం అండి. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనంలోని అహంకార దృష్టియు ద- భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఆమేన్. ఆమేన్. ఇక్కడ చూడండి 4వ వచనంలోని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయం వస్తుంది. వినయం, విధేయత, ఒబిడియంట్. ఈ విధేయత అనేది చాలా మందికి వినయం అనేది ఉండదండి. ఎలా పడితే అలాగా పెద్దవారికి కూడా గౌరవం ఇవ్వరు. తర్వాత వారికంటే గొప్పవారు ఎవరూ లేరని విర్రవీగుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే అసలు దైవజనులకి రెస్పెక్ట్ ఇవ్వరు, అటువంటి దేవునికి కూడా భయపడరు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం వస్తుందంటే వినయం వస్తుంది. మొదట వినయం అనేది మనకు చాలా అవసరము. విధేయత అనేది చాలా అవసరము. ఈ వినయ విధేయతలు ఎక్కడ దొరుకుతాయంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే. భక్తి జీవితంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యందు భయం ఉండాలి. ఈ 2 విధానంలో ఉంటాట మనం ఎలాగైనా ఎలా మాట్లాడుతామండి, ఎలా పడితే అలా మాట్లాడగలమండి, ఎలా పడితే అలా ప్రవర్తించగలమా, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి అని దేవుడు జ్ఞానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. ఇప్పుడు ఏమిస్తాడట, వినయం అనేది ఇస్తాడు. ఆ వినయం అనేది మనకు ఫలంగా కలుగుతుంది. ఎలా ఉంటే, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయం వస్తుంది. వినయంతో పాటు ఏమొస్తాయట, ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవం వస్తుంది. దేవుని యందు ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా చాలా మంది దేవుడు అంటే ఏంటో ఎరగరు. సరైన విధానం భక్తి జీవితం కలిగి ఉండరు. నామకార్థ భక్తి, అలవాటు భక్తి, నిలువెచ్చని భక్తి చేస్తున్నారు. ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో వెళ్ళకపోతే అవ్వదు కాబట్టి, ఒకవేళ వెళ్ళకపోతే ఏమనుకుంటారేమో అని వస్తారు చాలా మంది. కాదండి, మనం ఎంత భక్తి చేస్తుంది ఎవరి కోసమట, ప్రభు మనల్ని చూడాలని, మన భక్తి విధానం చూడాలని, మనం జీవించే విధానం ప్రభు మనల్ని చూస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడనే కదండి. మనుషులను బట్టి చాలా మంది భక్తి చేస్తారండి, వాళ్ళు మెచ్చుకోవాలని మందు బట్టి భక్తి చేస్తూ ఉంటారు. అది కుదరదండి. దేవుని యందు మనం భక్తి కలిగి ఉండాలి. మన మనుషులు భక్తి చేస్తారు, వాళ్ళని దేవుడిగా భావిస్తారు.
దేవుడు దేవుడి కన్నా ఎవరిని మనం ఎక్కువ భావించకూడదు. దేవుడు దేవుడే, తర్వాత వేరే వాళ్ళకి. కానీ కొంతమంది అలాగా వ్యక్తి పూజ చేస్తూ ఉంటారు. వ్యక్తిని ఎప్పుడు మనం పూజించకూడదు. పూజింపదగిన వాడు దేవుడే, ఆయన మాత్రమే అర్హుడు. ఆయన యందు మనం భయము భక్తి కలిగి ఉంటే వినయం వస్తుంది. వినయంలో ఉంటే, ఒబిడియంట్ ఉంటే, విధేయత ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఎవరి ముందైతే మనం అవమానింపని వాళ్ళ ఎదుట మనల్ని ఘనతనిస్తాడు, అలాగే నిత్య జీవం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. వినయం వస్తుంది. తర్వాత ఇంకా ఏమిటంటే కీర్తన గ్రంథము 35వ అధ్యాయం 19వ వచనం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 19వ వచనం. కీర్తన 35:19. కీర్తనలు 35:19. బహుజనములలో నిన్ను స్తుతించదును, నిర్హేతుకముగా నా శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకు. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటే. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. 34. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆమేన్. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలోని ఏం చెప్తున్నారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాట, వారి చుట్టూ ఏముంటాయట, ఆయన దూత కాలండి వారిని రక్షిస్తుంది. చూడండి, చిన్న చిన్న మార్గంలో వెళ్తున్నప్పుడు మనం నిజంగా దేవుని భక్తి కలిగి ఉంటే ఎటువంటి అపాయములు కూడా రాకుండా దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వారి దూతల్నే కావలుగా ఉంచుతారట. ఎటువంటి అపాయం రాకుండా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటారు. ఒకవేళ వచ్చినా కూడా వాటి నుంచి మనల్ని దేవుడు విడిపిస్తూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూ ఏముంటాయట, ఆయన దూత కావలి ఉంటది. మనము ప్రభువులోని దేవుని యందు భయము, దేవుడు నన్ను చూస్తున్నాడని భయము, నేను చేసే విధానం ప్రతిదీ చూస్తున్నాడు కనుక నేను భయము కలిగి నేను భక్తి జీవితంలో భక్తిగా జీవిస్తాను. భక్తిహీనత కాదండి, భక్తి కలిగి నేను జీవిస్తానని నడిచేవారు కట ఆయన దూతలనే దేవుడు కావలిగా ఉంచుతాడు. సెక్యూరిటీ, బయట సెక్యూరిటీ పెడతారు కదండి ఎవరు రాకుండా ఉండడానికి, దేవుడు ఏకంగా మాకు దూతలనే కావలి ఉంచుతాడట. అది ధన్యతనిస్తున్నాడు. కానీ ప్రజలు ఎలా ఉన్నారంటే మనుషులు భయం కలిగి ఉండలేకపోతున్నారు. భక్తి జీవితంలో చల్లారిపోయిన స్థితిలో చాలా మంది భక్తి విధానంలో చల్లారిపోతున్నారు, ఆత్మీయతలు దిగజారిపోతున్నారు. అందుకే నువ్వు నా యందు భయం భక్తి కలిగి ఉంటే నేను ఆ దూతలనే నాకు ఇచ్చేటట్టు దూతలనే నీకు కావలిగా ఉంచుతానని చెప్తున్నాడు. అదే అధ్యాయంలో 9వ వచనంలో కూడా ఆయన యందు భయభక్తులు ఉంచి వారికట ఏమీ కొదువ ఉండదు. ఏ కొదువ మనకి ఉండదు. ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఆ సమయానికి ఏం కావాలనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ లోటు లేకుండా దేవుడు మనం చూసుకుంటాడు. మనమే ఆయన చెప్పినట్లు చేయలేకపోతున్నాం కాబట్టి ఏది మనం పొందుకోలేకపోతున్నాం. ఏది మనము అడుగుతున్నాం కానీ అది జవాబు పొందుకోలేకపోతున్నాం. అంటే సరైన విధానంలో మనం భక్తి చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అట్టి వారికట ఏమీ కొదువ ఉండదట. అట్టి వారికి ఏముంటుందట, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. తర్వాత ఈ 33వ అధ్యాయంలోనే 19వ వచనము, ఇందాక నేను చెప్పాను కదా 35 అన్నాను కదా, అది 33వ అధ్యాయము 19వ వచనము నుంచి చదివిస్తున్న సమయం అయిపోతుంది కనుక, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి,
ఏముందట 33 అధ్యాయము 19 కీర్తనలోని ఈ యెహోవా దృష్టి ఎవరి దాంట్లో ఉంటుందట? ఆయన ఎవరిని చూస్తున్నారు? ఆయన కనుదృష్టి ఎవరిపై ఉందట? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటది. ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి మీద ఉంటది. దేవుడు నన్ను దృష్టిస్తున్నారు అనుకుంటారు. అందరిని ఆయన దృష్టించరు. యథార్థవంతులు ఎక్కడున్నారు? వివేకం కలిగిన వారు ఎక్కడున్నారు? అదే విధంగా అది ఎలా కనిపెడుతున్నాడో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా అనట ఆయన చూస్తాడట. ఆయన దృష్టిస్తాడట. అందరిని ఆయన దృష్టించరు. ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉన్నారో, భక్తి కలిగి ఉన్నారో అట్టి వారిపై దేవుని దృష్టి ఉంటది. అందరిపై దేవుని దృష్టి ఉండదండి. చూస్తారు, అందరిని చూస్తాడు. కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ చూస్తారు? ఆయన యందు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, యథార్థంగా ఉన్నారో, మరి ప్రభువు యందు భయము భక్తి కలిగి ఉంటారో అట్టి వారిని దృష్టిస్తారు. అట్టి వారు ఏం అడిగినా కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి వారికి ఏ మేలు చేయక మానడనమాట. ఏమీ కొదువు ఉండదట. అట్టి వారికి దేవుడు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. అట్టి వారికి దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అట్టి వారికి ఏమిస్తాడట? బహు ధైర్యం పుట్టిస్తాడు. అట్టి వారికి ఏముంటదట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించే విధముగా చేస్తదనమాట. ఆయన దృష్టి మరి నిజంగా దేవుని మనం ఆయన యందు భయభక్తులు గల వారు ఉంటే ఆయన దృష్టి మనపై ఉంటే మనకేం కొదవండి. మన మీదరిగిన ఆయన సమస్తమును చేయుటకు సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కదండి. మరి ఇంకొకటి కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 19 కీర్తనల గ్రంథము 145 19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూసారండి ఆమేన్. చెప్తున్నారు. తన యందు ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. అందరి కోరికలు నెరవేరుస్తారేటండి? అందరి కోరికలు నెరవేర్చరు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, ఈ భయభక్తులు అనేవి చాలా అవసరం క్రైస్తవ జీవితానికి. ఈ వ్యక్తి జీవితంలోని అనుజనులు అయితే దేవుడి భయం బొత్తిగాలు ఉండదు. వాళ్ళు ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. అన్ని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు భయం ఉండదు. దేవుడు అనేవాడు లేడు అనుకో, అందులో వాళ్ళు ఏమనుకుంటారు? ఏమీ అవ్వదులే, అసలు వాళ్ళకి అసలు భయం ఉందేంటి? ఎలా పడితే వాళ్ళు అలలు రేపుతారు, వాళ్ళు తాగుతారు, తందనాలు ఆడుతారు. వాళ్ళకి దేవుడి భయం భక్తిగా లేదు. మనకి ఉండాలి కదండి. మనకి దేవుడు చెప్పారా? ఆయన ఆజ్ఞలు ఇచ్చాడా? ఆయన కట్టడాలు ఇచ్చాడా? ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన మీద అడిగిన ఆ కోరిక ఆయన నెరవేరుస్తారు. ప్రార్థిస్తే వారి మొర కూడా ఆయన ఆలకిస్తారు. మనం ఇంకా మదేశాలు ఎవరి వెంట తిరగక్కర్లే. ఈరోజు చాలా మంది అందరి వెంట తిరుగుతారు, మనుషులు మనకేదో చెయ్యాలని. కానీ దేవుణ్ణి మనం అడిగితే ఎవరు హృదయాలను తెరవగలిగిన వాడు ఆయన మాత్రమే. ఖచ్చితంగా ఆయన చేయగలడు. కానీ నువ్వు ఆయన యందు ఏముండాలట? భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు అనేవి మనలో ఉంటే మనం ప్రార్థిస్తే ఆయన త్వర ఆలకిస్తారు, కోరిక కూడా ఆయన నెరవేరుస్తారు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన కోరికలు నెరవేర్చేటటువంటి తండ్రి అన్నమాట. అదే విధంగా సామెతల గ్రంథం 15 అధ్యాయం 16 కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేట నెమ్మది అనేది కలుగుతుంది. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, ఒక్కొక్కరిలో ఐక్యత లేని పరిస్థితి, గొడవలు, ఇవన్నీ కారణం సాతాను వేస్తున్నటువంటి విధానము. ఈ విధానంలో మనం ఎలా జీవించాలంటే దేవుని కోసం బ్రతకాలి. దేవుడు ఏది చెప్తున్నాడో ఆ విధంగా నడవాలి. దేవుని యందు ఆయన ఇచ్చేటటువంటి కట్టడాలన్నిటినీ జాగ్రత్తగా గైకొనాలి. ఆయన యందు మనం ముఖ్యంగా భయం కలిగి ఉండాలి. ఈ భక్తి జీవితంలోని భక్తి ఎంత అవసరమో భయం అనేది అదే అవసరం. భయము భక్తి ఈ రెండు తోడై ఉంటే దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఏదైనా అడిగినా ఆయన చేయగలిగినటువంటి దేవుడు అన్నమాట. తర్వాత ప్రసంగి గ్రంథంలోని 5వ అధ్యాయము
7వ వచనంలో ఏమంటున్నారంటే, నీ మట్టుకు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ఎవరి గురించో నీకెందుకు? ఆడెలా పోతున్నాడు, ఆడు లేడు అని మనం అనకూడదు గానీ, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీలైన మట్టుకు మనం ఏం చేయాలంటే, మనం ముఖ్యంగా ముందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా ఎదుటి వారికి చెప్పగలం. చెప్తానండి నార్మల్. మనమే దేవుని యందు భక్తి లేకుండా ఎళ్ళామనుకోండి, దేవుని యందు భయం లేకుండా మనం వాళ్ళకి ప్రకటించినా వారు వినరు. ముఖ్యంగా మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. భయభక్తులు దేవుని యందు భయము, భక్తి ఉంటే ప్రవర్తన అనేది మనం ఆటోమేటిక్‌గా మన ప్రవర్తన అనేది సరిగ్గా ఉంటది. కొంతమంది త్వరగా పాపాలు చేస్తూ ఉండిపోతారు. తప్పిదంలో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే భయం అనేది లేకపోవడం వలన. ఈ భయము, భక్తి ఉన్నవారు ఎన్నడూ కూడా పాపం చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడని భయం ఉంటది కదా! యోసేపు కూడాను మరి ఆ పోతిఫర్ భార్య తనని చూసి అందగా ఉన్నాడని తనతో మాటి మాటికి తనని బలవంతం చేసింది తనతో ఉండాలని. కానీ ఆయన దేవుని యందు నేను ఇంత పాపము కట్టుకుంటానా, ఇంత దుష్కార్యం నేను చేస్తానని ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికాడు. శోధనలొచ్చినా, శ్రమలొచ్చినా కూడా భక్తి జీవితంలో ఏనాడు కూడా దేవుని దూషించలేదు. ఒక మాట ఆడలేదు. అందుకని దేవుడు యోసేపుతో ఉన్నాడు. ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు? ఆయన దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నాడు. పరిశుద్ధతను కాపాడుకున్నారు. ఈ భయభక్తులు ఉంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలనే ఆలోచన వస్తది. ఒకవేళ భయం లేకపోయిందనుకో ఎలా బ్రతికినా పర్లేదు. ఎవరు నన్ను చూడక్కర్లేదు అని అనుకుంటారు. దేవుడు తీర్పు తీస్తాడండి. ఆయన రాబోతున్నాడు. ఎవని వాని క్రియల చొప్పున ఆయన జీతం తీరుస్తారు. అన్యాయం చేసినోడు అన్యాయం చేయనీయండి. మీరు మాత్రం మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ భక్తి జీవితంలో దేవుడు మిమ్మల్ని లెక్కిస్తాడు. ఆయన వచ్చేటప్పుడు మంచి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నువ్వు ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వేదడిగినా ఆయన ఇచ్చేటటువంటి సమర్థుడు. ఇక చివరకు ఒక మాట చెప్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇది ప్రసంగి గ్రంథము ఎవరు రాశారంటే సొలొమోను గారు రాశారు. సొలొమోను ఎంత భ్రష్టుడైపోయాడో, దేవుడు ఎంత జ్ఞానం ఇస్తే, ఎంత ఐశ్వర్యం ఇస్తే, ఎంత ఘనతనిస్తే అదంతటిని ఆయన దుర్వినియోగపరుచుకొని మరి ఆ జ్ఞానం వలన ఇంకనూ వ్యభిచారం కామాతప్తుడైపోయాడు. మరి ఎంతమంది భార్యలను కలిగి ఉన్నాడు. అలా 1000 మంది భార్యలు కలిగి ఉండడం వలన భ్రష్టుడైపోయిన తర్వాత ఈ సామెతలను, ఈ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు సొలొమోను. ప్రసంగి ఎవరంటే సొలొమోను గారు. అప్పుడు ఆయనకు బుద్ధొచ్చింది. ప్రసంగి గ్రంథం రాస్తూ వ్యర్థం వ్యర్థం అంత వ్యర్థం అని అంటూ 12వ అధ్యాయం వచ్చేసి చివరికి వచ్చినాక ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం 13వ వచనం అండి. ఒకసారి చదవండి. ఇదంతయు ఇదన్నీ వచ్చిన తరువాత తేలిక ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన చూసారు, ప్రతి అంశమును గురించి చాలు ఓకే. చూసారండి. లాస్ట్ చివరిలో ఏం చెప్పాడట, అతనంత ఇదైపోయాడు. ఆఖరికి సామెతల్లో జ్ఞానం ఉండాలి, ఇవన్నీ ఇలా ఉండకూడదు, ఇలా జీవించాలి, నేను అలా భ్రష్టుని అయిపోయానని చెప్పి ఆ తర్వాత బుద్ధి వచ్చింది. చివరికి ప్రసంగి గ్రంథం రాసి అంత వ్యర్థం 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 అని చెప్తున్నాడు. ఒకటేం చెప్పాడట చివరికి వచ్చేసరికి 13వ వచనంలో, ఇదంతా నేను ఆలోచించాను, ఇవన్నీ నేను చూశాను, కానీ చివరగా నాకేం దొరికిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఏమిచ్చాడో ఆ కట్టడాలను అనుసరించి నడుచుకుంటే అదే మానవ కోటికి ఇది. ఇంతకు మించి లేదు. ఈ విధంగా మీరు జీవించండి అప్పుడు అప్పుడు చివరిగా ఆయనకు బుద్ధి వచ్చి చెప్పాడనమాట. ఏం లేదు ఇంకా మొత్తం అంతా చూసేసాను. నాకు తిరిగి దొరికింది ఏంటంటే, ఫలితం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఏది దేవుడు ఏమి ఇచ్చాడు, మన కట్టడాలు ఆజ్ఞలు విధేయులు ఇచ్చారు కదండి, అవన్నిటి ప్రకారంగా నడుచుకుంటే మానవ కోటికి ఇదే విధి. ఇంకేం మనం చేయనవసరం లేదు. నువ్వు దేవుని భయం వస్తే పాపం చేయలేవు, భక్తి ఉంటే భక్తిహీనతలోకి వెళ్ళావు. కాబట్టి రెండు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది, సరైన విధానంగా ఉంటుంది. మరి సరైన విధానంగా ఉండేటప్పుడు నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వరా? నువ్వు వెళ్తున్న త్రోవలో దేవుడు నీకు కావలి ఉందిడా? దేవుడు నువ్వు అడిగితే నీకు దేవుడు ఇవ్వరా? నీకు ధైర్యం ఇవ్వడా? జ్ఞానం ఇవ్వడా? నెమ్మది ఇవ్వడా? ఆనందాన్ని ఇవ్వడా? కోరిక నెరవేర్చడా? ఇన్ని విధానాల్లో ఎన్ని ఉన్నాయో మనకి. దేవుడు ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాడో.
కాబట్టి దేవుని యందు మనము ఈ భయము భక్తి భయభక్తులు అనేవి మనం ఉండాలి. అందుకే కీర్తన గ్రంథములో 2 భయభక్తులు కలిగి యెహోవాను సేవించడి, గడగడా ఉంచి సంతోషించాలి. భయభక్తులు అనేవి మనకు చాలా అవసరం. ఈ భయభక్తులతోని ప్రభువుని ఆరాధిస్తే సేవిస్తే మనం ఏదడిగిన దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ భయభక్తులు కలిగిన వారు భక్తులు ఎంతమంది ఉన్న వారి గురించి చెప్పడానికి నాకు సమయం లేదు కనుక, కాబట్టి మనం యోబు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దానియేలు, యోనా కూడా, వీళ్ళందరూ కూడా భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుకనే ఏదడిగినా దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెమ్మది లేని స్థితిలో ఉంటారు. విస్తారముగా ధనం ఉన్న దాన్ని బట్టి భయపడుతుంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొంచెంలో కూడా నువ్వు సంతోషంలో ఉంటావు. నాకు డబ్బు లేదు కాదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగితే నీకు కొంచెంలో కూడా నువ్వు ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కానీ దేవుని యందు భయము భక్తి కలిగిన వారిగా ఉంటే దేవుడు మన ప్రతి అవసరతలు తీరుస్తారు. అట్టి విధమైన కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవా దేవునికి వందనాలు.